తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సమావేశం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో రేవంత్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు దేశంతో పాటు వివిధ దేశాల నుంచి 2000 మందికి పైగా ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణ భవిష్యత్తు మారిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ సమిట్ కు ముందు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ వ్యక్తిత్వాల పేర్లతో నగరంలోని ముఖ్యమైన రహదారులను, ల్యాండ్ మార్క్లను ప్రత్యేకంగా డిజైన్ చేయాలని భావిస్తోంది. గూగుల్ స్ట్రీట్, విప్రో జంక్షన్, మైక్రోసాఫ్ట్ రోడ్డు వంటి సంస్థల పేర్లతోనూ అవార్డులు ఇవ్వాలని పలు ప్రతిపాదనలు విన్నాయి. అలాగే నిమిషికా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి లింక్ చేసే 100 మీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టారు. రావిలియాల ఇంటర్చేంజ్ ను టాటా ఇంటర్చేంజ్ గా పేరు మార్చడం కూడా గౌరవప్రదమైన విషయంలో ఒకటి. యూనియన్ మంత్రిత్వ శాఖ యుఎస్ ఎంబసీతో అనుమతులు పొందిన తర్వాత ట్రంప్ అవెన్యూ పేరు అధికారికంగా ఖరారవుతుంది. ఈ చర్య హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే అవకాశాలతో చక్కగా నిలుస్తుంది. ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సభలో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రతిపాదించారు. ఇప్పుడు దానిని అమలు చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న అంతర్జాతీయ స్థాయి విలువను ఇది ప్రతిబింబిస్తోందని భావిస్తున్నారు.